వెల్కమ్ టు TJ24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం GHMC దొండిగల్ సర్కిల్ పరిధి బహదూర్పల్లిలోని శ్రీ కొమరెల్లి మల్లికార్జున స్వామి దేవాలయంలో నిర్వహించిన జాతర కార్యక్రమానికి బీఆర్ఎస్ LPVP ఎమ్మెల్యే KP వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై మల్లన్న స్వామి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలుస్తున్న మల్లన్నకు గ్రామాల అభివృద్ధి, పంటల సౌభాగ్యం, కుటుంబ సుఖ శాంతుల కోసం భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటూ తరతరాలుగా భక్తులు చేసే పూజలే జాతర అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ నాగరాజు యాదవ్, TRS సీనియర్ నాయకులు మన్నేరాజు, మాజీ కౌన్సిలర్ ఎలగారి సత్యనారాయణ, సగిడి పద్మారావు, శ్యామ్, ఆలయ కమిటీ సభ్యులు శివ యాదవ్, మాజీ సర్పంచ్ కొమరయ్య యాదవ్, బాలరాజ్ యాదవ్, సత్యనారాయణ యాదవ్, మల్లేష్ యాదవ్, కుమార్ యాదవ్, కృష్ణ యాదవ్, సాధు యాదవ్, నరేష్ యాదవ్, యాదయ్య యాదవ్, నరసింహ యాదవ్, మల్లేష్ యాదవ్, శ్రీను యాదవ్, నరేష్ యాదవ్, హోటల్ రాము తదితరులు పాల్గొన్నారు. బహదూర్పల్లిలో కొలువై ఉన్న అతి పురాతనమైన దేవాలయంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ మల్లికార్జున స్వామి వారు, అలాగే రేణుకామాత అమ్మవారు ఆవిర్భవించి గత 50 సంవత్సరాలుగా ఈ దేవుడి ద్వారా అందరి వల్ల భక్తులతోటి పూజలు అందుకుంటూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్న ఈ యాజమాన్యానికి ఆ స్వామివారి అనుగ్రహాలతోటి అష్ట ఐశ్వర్యాలు ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. యాదవుల కుల దైవంగా ఉద్భవించిన శ్రీ మల్లన్న దేవుడు, మన మల్లన్న దేవుడు ఎంతో అత్యంత అద్భుతంగా ప్రతి ఏడాది వీరు జాతరని ఎంతో అత్యంత అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఒక యాదవ కులాల్లో కులదైవంగా భావించడం కాకుండా గ్రామ దైవంగా భావిస్తూ గ్రామస్తులు, చుట్టుపక్కల ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎన్నో సార్లు ప్రతిరోజు నిత్యము పూజ కైంకర్యాలతోటి విరసిల్లుతున్న శ్రీ మల్లన్న దేవాలయం, అలాగే రేణుకామాత దేవాలయం ఈ రోజు 22, 23, 24 తారీఖులుగా జాతర కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దీంట్లో అశేష భక్తజనాలు అత్యంత అద్భుతంగా పాల్గొనడం జరిగింది. భక్తులు ఆహ్లాదకరంగా ఇష్టదైవాన్ని కొలుచుకుని జాతరలో కార్యక్రమాల్లో భాగంగా ఒగ్గు కళాకారులు వారి కళ్యాణోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగే 23వ తారీఖు సాయంత్రం స్వామివారికి అగ్నిగుండాలు కూడా నిర్వహించడం జరిగింది. ఈ రోజు రేణుకామాత అమ్మవారి కళ్యాణోత్సవం కూడా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. అశేష భక్తిజనం భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. విశేషంగా ఉదయం నుంచి అభిషేకాలు, అర్చనలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖులు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, అలాగే మైనంపల్లి హనుమంతరావు గారు, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి హనుమంతరెడ్డి గారు, సింగిరెడ్డి వారు, అలాగే ప్రముఖులందరూ కూడా సందర్శించి స్వామివారి ఆశీస్సులు తీసుకుని కృపకు పాత్రులుగా అయ్యారు. అలాగే భక్తులందరూ కూడా ఎంతో శ్రద్ధతోటి నిన్న ఉపవాసాలు చేసి అగ్నిగుండాల కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది. అలాగే రాత్రి కార్యక్రమంలో గొలుసు తెంపుడు కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. బోనాలు ఇప్పుడు మరికొద్ది సమయంలో అమ్మవారి కళ్యాణోత్సవం పూర్తి చేసుకుని బోనాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ మల్లికార్జున స్వామి టెంపుల్ జాతర జరగడము గత 50 ఏళ్ళ పురాతన మల్లికార్జున స్వామి టెంపుల్. ఇది గుడి కట్టి 22-20 సంవత్సరాలు అవుతుంది. సంవత్సరం అభివృద్ధి చెందకుండా అనేక భక్తులు బహదూర్పల్లి కుత్బుల్లాపూర్ మండలంలో బెస్ట్ టెంపుల్ అంటే బహదూర్పల్లి టెంపుల్. ఈ టెంపుల్ అభివృద్ధి సంవత్సరం అభివృద్ధి పెంచుకుంటా మా కులదేవమైన మల్లన్న స్వామి, ఎల్లమ్మ దేవుని కళ్యాణానికి ప్రతి ఒక్క లీడర్స్, ఏ పార్టీ లీడర్లు ఆల్ పార్టీస్ కంటెక్ట్ చేస్తే ఆల్ పార్టీస్ వస్తారు. ఎమ్మెల్యే వివేకానంద్, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్, హనుమంతరెడ్డి గారు, మైనంపల్లి గారు, సన్న శ్రీశైలం యాదవ్ గారు, చిన్న శ్రీశైలం యాదవ్, ప్రతి ఒక్క లీడర్, అందరికి ఆహ్వానంతో ప్రతి ఒక్క లీడర్ ప్రతిసారి ఆహ్వానాన్ని కంపల్సరీ వస్తారు. ఇది ఇంకా సంవత్సరం ఇంకా అభివృద్ధి చేసి మా కులదేవైన మల్లికార్జున స్వామి మా అందరి ఆశీర్వాదాల ద్వారా బహదూర్పల్లి గ్రామస్తులు అందరి ఆశీర్వాదాలు చూడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం.
గ్రామ సభ్యులు అందరూ మల్లికార్జున ఉత్సవాలకు కళ్యాణానికి వచ్చి భక్తులందరూ బాగా సహకరించారు. మా కమిటీ అందరికి బాగా వేదిక మాత కళ్యాణం వల్ల అంతా బాగా భక్తులు వచ్చారు. బాగా పంచుకుంటారు. గ్రామ ప్రజలందరూ కలిసి చూడాలని మేము కోరుకుంటున్నాం. కుత్బుల్లాపూర్ మండల్లో ఈరోజు బాదురుపల్లి గ్రామ సమీపంలో మరి మల్లన్న జాతర కార్యక్రమాలు ఒక 3 దినాల నుంచి మన అంగరంగ వైభవంగా మరి ఇక్కడ మరి యాదవుల సమక్షంలో యాదవుల ఆరాధ దేవుడు మరి వాళ్ళ ఇంటి దేవుడు కాబట్టి ఇక్కడ ప్రతి సంవత్సరం 24వ వార్షికోత్సవం కాబట్టి మరి అందరూ కూడా కుటుంబ సభ్యులతోటి గ్రామాల్లో అన్ని మతాలు అన్ని కులాలతో సహకరించుకొని కలుపుకొని మరి జాతర అంగరంగ వైభవంగా జరపడం జరుగుతుంది. ఇక్కడ మరి 24 సంవత్సరాలు అయిందంటే ఇక్కడ గుడి స్థాపించి మరి ఇక్కడ ఏ మొక్కు కోరుకున్నా కూడా మళ్ళా తీరుతుందని చెప్పేసి కూడా మనం ఇక్కడ స్థానికులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మేము కూడా 2-3 సంవత్సరాల నుంచి ఇక్కడ రావడం జరుగుతుంది. మరి ఇక్కడ విస్తీర్ణమైన ప్లేసు, ఇక్కడ కొత్త కాలనీ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా మనం ప్రతి సంవత్సరం కూడా అందరూ పాల్గొని మన మల్లన్న జాతర యొక్క ఆశీస్సులు తీసుకొని మనం ముందుకు సాగాలని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడ యాదవ్ సోదరులకు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ విద్యారంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ అన్ని రంగాలలో మన ఆశీస్సులు దేవుని యొక్క ఆశీస్సులతోటి ముందుకు సాగాలని చెప్పేసి మన అందరూ కూడా బాదురుపల్లి గ్రామంలో అందరూ మాకు బంధువులు లాంటి వాళ్ళే, మిత్రులు కాబట్టి వాళ్ళకు కూడా అందరికీ మల్లన్న యొక్క ఆశీస్సులు ముందుకు సాగాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఇక్కడ మాకు ఆహ్వానించినందుకు ఆలయ కమిటీ సభ్యులకు ప్రతి ఒక్కరికి గ్రామాలకు ఉన్నటువంటి ప్రజలకు అందరూ కూడా మరొకసారి మల్లన్న జాతర యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవిస్తాం. బహదూర్పల్లి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున జాతర బ్రహ్మోత్సవాల సందర్భంగా 3 రోజుల నుంచి జాతరోత్సవాలు కొనసాగుతున్నాయి. అతి అంగరంగ వైభవంగా ఈ జాతరను కుల బాంధవులు యాదవ సంఘం వారు నిర్వహిస్తున్నారు. చుట్టుపక్కల కాలనీల వారు కూడా ఈ జాతరలో పాల్గొని ఆ మల్లికార్జున స్వామి వారి దర్శించుకోవడం జరుగుతుంది. మరి భక్తుల కొంగు బంగారంగా నిలిచినటువంటి ఈ మల్లికార్జున స్వామి అతి పురాతనమైన దేవాలయం. ప్రతి ఏటా మరి చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీ ప్రజలు కూడా భారీ సంఖ్యలో కూడా స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది. ఈ జాతరకు సహకరించిన కుల బాంధవులకు అదేవిధంగా గ్రామ ప్రజలందరూ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Hi, నేను సత్యశ్రీ. Please do subscribe TG24.